విశ్వామిత్ర ఆస్ట్రాలజీ, ఖమ్మం జిల్లా, మధిర. ఈరోజు మనం ఈ వీడియోలో చెప్పుకునే టాపిక్ ఏంటంటే మూలా నక్షత్రం. మూలా నక్షత్రం మంచిదా కాదా? కానీ చాలామంది మూలా నక్షత్రం గురించి రకరకాలుగా మాట్లాడుతున్నారు. దాని గురించి మా విశ్వామిత్ర ఆస్ట్రాలజీకి ఒక వీడియో చేయమని చెప్పారు. వాళ్ళ గురించి ఈరోజు తెలుసుకుందాం. మూలా నక్షత్రం అధిపతి కేతువు. దీనికి 1, 2, 3, 4 పాదాలు ధనుసు రాశిలో ఉంటాయి. ఈ కేతువుకి అధిపతి కాబట్టి మనం మూలా నక్షత్రం వాళ్ళు గణపతికి అంటే గణేశుడికి, విఘ్నేశ్వరుడికి ఎక్కువగా ఆరాధన చేయాలి. మూలా నక్షత్ర జాతకులు చాలా మొండిగా ఉంటారు. అంతేకాకుండా వీళ్ళు ఒకళ్ళ మాట వినరు. వాళ్ళ నిర్ణయం తీసుకుంటే వీళ్ళని వేరే వాళ్ళు చెప్పిన ఆ నిర్ణయాన్ని మార్చుకోరు. అంతేకాకుండా ఈ మూలా నక్షత్రం వాళ్ళు చిన్నప్పుడే వాళ్ళ కుటుంబంలో బంధువుల మధ్య నిరాదరణకు గురవుతారు. అంతేకాకుండా మూలా నక్షత్రం వాళ్ళకి కాస్త వేరే వాళ్ళతో షేర్ చేసుకోవడం కానీ, వాళ్ళ విషయాలు చెప్పడం కానీ చాలా తక్కువ. వాళ్ళు చాలా లిటిల్ బిట్ సీక్రెట్ లైఫ్ని మెయింటైన్ చేస్తుంటారు. మళ్ళీ అంతేకాకుండా ఈ మూలా నక్షత్రంలో సాక్షాత్తు మన దుర్గా అమ్మవారు పుట్టడం జరిగింది. సో నేను చెప్పేది ఏంటంటే మూలా నక్షత్రం అనేది చాలా మంచిది. మళ్ళీ ఇంకోటి, ఈ మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో మొదటి 3 పాదాలకి ఎవరైనా పిల్లలు కానీ జాతకులు పుట్టినప్పుడు మొదటి 3 పాదాలకు శాంతి చేయించాలి. 4వ పాదానికి శాంతి చేయాల్సిన అవసరం లేదు. సో ఇవన్నీ గమనించి మూలా నక్షత్రం ఖచ్చితంగా మంచిదే. విశ్వామిత్ర ఆస్ట్రాలజీ, ఖమ్మం జిల్లా, మధిర, ఈ నున్నా ఫణీంద్ర.